कदम भवनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिकड़ संकोटिविरावृता चक्रराजन धारूणा सर्वायुध परिष्कृता जय चक्र धारूणा मंत्रिणी परिसेविता किरीटा शक्ति विक्रमहर्षिता विद्या पराक्रमाटोपा निरीक्षण समुत्सका बाणपुत्रमधोर्युक्ता बाला विक्रमनंदिता मंत्रिण्यंबा विरचित विशंकवदतोषिता विशक्र प्राण हरणाबाला ही वीर्यनंदिता कामेश्वरम कालोका कल्पित श्री गणेश्वरा महागणेश निर्भिन्ना विघ्न यंत्र प्रहर्षिता मंगा सुरेंद्र निर्मुक्ता शस्त्र भृत्यस्त्र वर्षिणी करांगुलिक कौत्पन्ना नारायण सांकृति महापाशुपदास्त्राद्य निर्तग्धासुर सैनिका कामेश्वरास्त्र निर्तग्धा समं धासुर संज्ञिका ब्रह्मोपेत्र हिंसादि देव संसुतैवा अनेकानि संहत्ता काम संजीवनोषधि श्रीमत्पाद ओमेन स्वरूपमंगला कन्नारायण कलयना हरियुत स्वरूपिणी शक्ति उदयकामना कट्टे रोगालदारिणी मूलत्रातिका मूलकोणते रेवरा कुलावदे रसकाम संजीवमानि पुराणा रामस्ता कौनि कोयोनि अपुरास यान्तस्ता सभयाता तत्परा मूलाधारे क्रिया हम ग्रंथिवेनि मनोरा तन्ता विष्णु ग्रंथिवेनि आज्ञा चक्रांतरालस्ता विष्णु ग्रंथिवेनि सहस्राराम उदारोणा सुदाचारा दिवर्षिणी अतिलता समर्थिता मानिर्भवा विद्यामुक्ता विकारा विप्रमंडायना क्रिया उत्तरोत्ता नित्योत्ता निरमज्ञानंदना विष्णुनामा जगन्ना निर्वाणीश्वरा दीनागारा विष्णुयामीश्वरिग्रह विष्णुलामीन चित्रामीन मायापुत्रभागस्य वृत्तहंते शकप्रदा विष्णुभोगा नमनीनो शक्तिदा सर्वज्ञानाय कर्मणाः. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నవరాత్రిలోని ఫస్ట్ రోజు అవతారం అండి, బాలా త్రిపుర సుందరి అవతారం. అలాగే రెండో రోజు అవతారం గాయత్రీదేవి అండి. చూస్తున్నారు కదా, మా మా ఏరియాలో ఉండే దుర్గాదేవి టెంపుల్లోని ఈ 9 రోజులు పూజలు అయితే ఎలా జరిగినాయో, అలాగే అమ్మవారికి అలంకరణలు ఏమేం చేశారా అనేదే ఈరోజు నా వీడియో అండి. మొత్తం నా వీడియోలోని మొత్తం అన్ని అలంకరణలు ఉన్నాయండి. అంటే ఫస్ట్ డే రోజు బాలా త్రిపుర సుందరి, అలాగే సెకండ్ డే రోజేమో గాయత్రీదేవి, అలాగే థర్డ్ డే వచ్చేసి శాకాంబరి దేవి అండి, అంటే అన్నపూర్ణాదేవి అవతారం అనమాట. అలాగే మొత్తం ఈ కాయగూరలు అన్నీ పెట్టి అమ్మవారికి అయితే అలంకరించారండి మా ఏరియాలో ఉన్న దుర్గమ్మ తల్లి గుడిలోని. నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, అందరికీ చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ టైం నా ఈ దుర్గాదేవి నవరాత్రుల్లో ఒక షార్ట్కి అయితే మటుకు నాకు ఆల్మోస్ట్ 2 lakhs వ్యూస్ వచ్చాయండి. అదంతా మీ సపోర్ట్ వల్లే వచ్చింది. ప్లీజ్ అండి, నన్ను ఇంకా ఇలాగే సపోర్ట్ చేసి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి దుర్గాదేవి అవతారం అండి. చూస్తున్నారు కదా, సాయంకాలం అమ్మవారికైతే ఈ రెయిన్బో కలర్ లైట్స్ అంటారు కదండి, ఆ లైట్స్తోని అమ్మవారి ముఖం అయితే ఎంత చక్కగా ఉందో చూడండి, మీరే చూడండి. రోజు మా పంతులు గారు అయితే మటుకు చాలా బాగా అలంకరించేవారండి. అసలు ఏ రోజు అమ్మవారికి ఏం ఉండాలా అనేది ముందు రోజే డిసైడ్ చేసేసి దానికి కావాల్సినవన్నీ మొత్తం అన్నీ అరేంజ్ చేసుకునేవారండి. ओम
ఈ నవరాత్రులు 9 రోజునండి. అంటే బిలో 10 ఇయర్స్ పిల్లలకైతే మటుకు అందరికీ బాలా త్రిపుర సుందరి పూజ అయితే చేసేవారండి. అంటే ఏం లేదు, పిల్లలకి 10 ఇయర్స్ బిలో ఉన్న ఆడపిల్లలకి అందరికీ బయట ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి తాంబూలం అంటే జాకెట్టు, తాంబూలం, ఆకు, చెక్క, అరటిపండు, ఇంకా వాళ్ళ కాళ్ళకి పసుపు నిండుగా రాసి పారాణి పెట్టి వాళ్ళకి అలాగే బొట్టు పెట్టి, గంధం అన్నీ పెట్టి, వాళ్ళకి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేవారండి. ప్రతిరోజు చేసేవారు. ఈ ఇయర్ అయితే మనకి 11 రోజులు వచ్చింది కదా! దసరా రోజు ఒక్కరోజే తప్పించి అక్టోబర్ 1 వరకు అయితే మటుకు ఈ బాలా త్రిపుర సుందరి పూజ అయితే రోజుకొక 9 మంది ఆడపిల్లలకైతే భలే చక్కగా బావుండేదండి చూడటానికి. పిల్లల కాళ్ళైతే ఎంతో ముద్దుగా ఉండేవో. చిన్న పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు కూడా చేసేవారండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది లలితాదేవి అవతారం అండి. చాలా చేశారు. అలాగే నెక్స్ట్ ఇదొచ్చేసి చండీ అవతారం. అంటే కాళీమాత అవతారం. అసలు అమ్మ చూడటానికే చాలా గంభీరంగా ఉన్నారు కదండీ! చాలా అంటే చాలా రెడీ చేసేవారు మా పంతులు గారైతే మటుకు రోజు. మాకైతే ఇక్కడ గుడి పైనండి, కిందనొచ్చేసి శ్రీచక్రం అనమాట. శ్రీచక్రానికి కూడా అలాగే రోజు సాయంత్రము, ఉదయము కుంకుమ పూజలు అన్నీ జరిగేవండి. మా ఉండే ఏరియాలో దుర్గమ్మ గుడి అండి ఇది. ప్రతిరోజు పూజలు జరిగేవి. 9 రోజులైతే చాలా అంటే చాలా కళగా ఉన్నదండి. అమ్మవారేంటి టెంపుల్‌లో గూడా చాలా సందడిగా ఉంది. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో తీస్తున్నానంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. కేవలం మీ యొక్క సపోర్ట్ వల్లే. సో, మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, అలాగే బెల్ బటన్ గూడా ప్రెస్ చేసి ఉంచితే నేను పెట్టే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ వస్తదండి. అండ్ ఇంకొక విషయం గూడా చెప్పాలి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్‌కి ఇలాగా 2,00,000 వ్యూస్ వచ్చింది. సో, నేను దీన్ని హార్ట్‌ఫుల్‌గా మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా సరస్వతీదేవి అవతారం అండి. ఆ అమ్మవారు ఆ తెల్ల చీరలో ఎంత అందంగా ఉన్నారో చూడండి. మెడలోనైతే ఇలాగ పెన్స్‌తోని మాలలు, అలాగే చుట్టూ అంతా బుక్స్ అన్నీ అరేంజ్ చేసి, ఆ పెన్స్ అయితే నెక్స్ట్ డే రోజు పిల్లలందరికీ పంచిపెట్టారండి. మా గుడి వాళ్ళే ఆ పెన్స్ అన్నీ కొని పిల్లలందరికీ పంచిపెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ అమ్మవారిని చూడండి. 3 చీరలు కట్టారండి అమ్మవారికైతే మటుకు. దుర్గమ్మ దుర్గాష్టమి అంటే అష్టమి రోజున దుర్గాదేవికి అవతారం కదా! ఆ రోజు అమ్మవారికైతే 3 చీరలు కట్టి అలంకరించారండి. చాలా అంటే చాలా నిండుగా ఉన్నారు. గాజుల మాల వేశారు, నిమ్మకాయల దండ, చేతిలో ఆ త్రిశూలం అది చూస్తుంటే అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూస్తున్నారు కదా! ఆ! ఇలా చూస్తున్న ఈ వీడియోలో చూస్తున్న నాకే చాలా ముచ్చటగా అనిపించిందండి. మరి మీకెలా అనిపిస్తుందో తెలియట్లేదు గానీ, మేమైతే ఈ 9 రోజులు అమ్మవారికి రోజు గుడికెళ్ళేవాళ్ళం. ఈ కుంకుమ పూజలు అన్నీ చేయించుకునేవాళ్ళమండి. రోజుకొక అలంకరణతో అమ్మవారైతే చాలా అంటే చాలా ముద్దుగా రెడీ అయ్యేవారు. ఇదంతా క్రెడిట్ మా పంతులు గారిదే అని చెప్పాలండి. ఆయన అంత ఓపికగా చేసేవారనమాట ప్రతిరోజును. రాత్రి 1 గూడా అయిపోయేది అమ్మవారిని అలంకరించడానికి. అంతేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.